my channel Namrata's World and I am Namrata. So welcome to another vlog. And first of all నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటి అంటే సారీ ఫర్ నాట్ పోస్టింగ్ ద కంటెంట్. ఏంటి అంటే లైక్ రెగ్యులర్గా అస్సలు పోస్ట్ చేయటం లేదనమాట. నేను కంటెంట్ని మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ వీక్కి ఒక వీడియో కూడా సరిగ్గా పెట్టట్లేదు. అంటే కంటెంట్ లేక అని కాదు, కొంత టైం లేక అండ్ ఏంటి అంటే ఆఫ్టర్ సమ్ టైం లైక్ మమ్మీకి కోవిడ్ వచ్చిన తర్వాత అండ్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తను కూడా ఎక్కువ హెల్ప్ చేయలేకపోతుంది నా యూట్యూబ్కి. నార్మల్గా అయితే నేను రెడీ అయ్యి ఇలా వీడియో చేయడం వరకే ఉంటుంది. సో బ్యాక్ కెమెరా అంతా మమ్మీ సెట్ చేసేసి పెడుతూ ఉంటారు. సో మమ్మీ కూడా కొంత వీక్ ఉండడం వల్ల నేను అస్సలు వీడియోస్ అన్నది చేయలేకపోతున్నాను పోస్ట్ అనమాట. అంటే తనకి కోవిడ్ తర్వాత కొంత హెల్త్ ఇష్యూస్ అన్నవి నార్మల్గానే ఉంటున్నాయి అండ్ కొంచెం నేను బిజీ ఉండడం వల్ల అస్సలు చేయడం లేదు. ఐ ట్రై టు పోస్ట్ కంటిన్యూస్లీ ఇక్కడ నుంచి అయినా సరే. సో ఇవాళ అయితే ఇంకొక వ్లాగ్ చూసేద్దాం. సో ఇవాళ వ్లాగ్లో ఏంటి అంటే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే కోటప్పకొండ. ఎస్, కోటప్పకొండ అందరికీ తెలిసే ఉండిద్ది. అండ్ మీరు కనుక విజయవాడ ఇటు సైడ్ దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే ఇన్ కేస్ ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు అంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్లేస్ అండ్ చాలా పవర్ఫుల్ ప్లేస్ కూడా అనమాట. సో మేమైతే ఇవాళ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ వెళ్ళినట్టు ఉన్నాము అండ్ ఇది 3rd or 4th టైం వెళ్తున్నాం అనమాట. నార్మల్గా వెళ్ళగలిగే వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోవచ్చండి, కొంత యంగ్ అలా అనుకుంటే. లేదు అంటే కార్ తీసుకోవడం ప్రిఫరబుల్ అనమాట. ఎందుకు అంటే ఒక 1.5 hour to 2 hours జర్నీ ఈజీగా ఉంటుంది వితౌట్ ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ అక్కడైనా సరే అంతే, దర్శనం ఎంత టైం పడుతుంది అన్నది వీ కాంట్ సే ఎగ్జాక్ట్లీ, ఆ రోజు ఉన్న రష్ని బట్టి ఉంటుంది. అండ్ అక్కడ అభిషేకం ఇవన్నీ కూడా ఉంటాయి. నేను వాటి డీటెయిల్స్ అన్ని వీడియోలో చూపిస్తాను మీకైతే. సో ఇవాళ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. అండ్ మమ్మీ ఆల్రెడీ మార్నింగ్ లెగ్స్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసారు, తనే చేశారు. మార్నింగ్ లెగ్స్ చేసే పనుల్లో నేను ఏమాత్రం హెల్ప్ చేయను, నా వల్ల కాదు అసలు. సో నేనైతే జస్ట్ లెగ్సి కాస్త ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. ఇగ్నోర్ మై ఫేస్. ఎర్లీగా మార్నింగ్ లెగిస్తే నా ఫేస్ అంతా ఇలా ఉంటుంది అనమాట. సో ఇగ్నోర్ మై ఫేస్ టోటలీ. సో రెడీ అయ్యి కూర్చున్నా. రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి, ఇంకా జస్ట్ ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. సో ఆల్రెడీ మీకు నా స్కిన్ కేర్ ఇవన్నీ చూపించేసాను కదా ప్రీవియస్ వీడియోస్లో. అలాగా బాడీ కేర్ మీతో కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను అయితే మీతో ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ షేర్ చేసేస్తా. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ క్యూట్గా ఉంది కదా బాటిల్. యా మామాఎర్త్ ఉప్టన్ బాడీ లోషన్ విత్ టర్మరిక్ అండ్ కోకుమ్ బటర్ అనమాట. సో ఇది అయితే ఇలా ఉంది. దీన్ని నేను ప్రెజెంట్ బాగా యూజ్ చేస్తాను. మనకి ఉండే 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అఫ్ కోర్స్ టర్మరిక్ అన్నారు కదా, టర్మరిక్, హనీ అండ్ షీ బటర్ అండ్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ ఉంటాయి అనమాట. సో హనీ మనకి మంచిగా హైడ్రేటింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ టర్మరిక్ ఏంటి అంటే ఏమన్నా మనకి పింపుల్స్ లాంటివి అలాంటివి ఉన్నా అవి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. షీ బటర్ ఏంటి అంటే మన బాడీ డ్రైగా ఉంటే దాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడానికి చాలా బాగా. సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే దానిలో ఎక్కువ విటమిన్స్ అన్నవి ఉంటాయి. విటమిన్ ఈ కానీ న్యూట్రియన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఏమైనా రెడ్నెస్ ఉన్నా, ఇరిటేషన్స్ లాంటివి ఉన్నా ఇవన్నీ తగ్గించడానికి అయితే సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం దీన్ని డైలీ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ స్మూత్ అవుతుంది అండ్ బాగా గ్లోయింగ్ వస్తుంది అండ్ హైడ్రేటెడ్గా అండ్ నరిష్మెంట్ అన్నది వస్తుంది అనమాట. సో ఇవాళ అయితే నేను ఇది యూస్ చేసేసాను. యాక్చువల్లీ ఆల్టర్నేట్ యూస్ చేస్తూ ఉంటా. ఇది ఒకటి యూస్ చేస్తా అండ్ ఇంకొకటి ఇది వచ్చేసరికి మామాఎర్త్ విటమిన్ సి బాడీ లోషన్ అనమాట. ఆల్టర్నేట్గా ఈ 2 యూస్ చేసుకుంటూ ఉంటాను. నో ఈ మామాఎర్త్ ప్రొడక్ట్స్ అండ్ ఈ బాడీ లోషన్స్ అయితే వచ్చేసరికి పారాబెన్స్, సిలికాన్స్ అండ్ మినరల్ ఆయిల్స్ ఫ్రీ. సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇవన్నీ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో అవైలబుల్ ఉంటాయి ఈజీగా. అండ్ ఆల్సో మామాఎర్త్ వాళ్ళకి ఒక అఫీషియల్ యాప్ కూడా ఉంది అండి. సో మీకు ఏమైనా ఆఫర్స్ తెలియాలి అన్నా ఏదైనా అన్నా కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు నేను ఇక్కడ ఒక కోడ్ చూపిస్తున్నాను కదా, నామ్ 2021 అనేది. ఈ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీరు పర్చేస్ చేసినప్పుడు 20% ఆఫ్ అనేది వస్తుందండి మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్స్లో. సో ఖచ్చితంగా దాన్ని కూడా యూస్ చేసేసేయండి. అండ్ నేను ఇన్ కేస్ కమింగ్ టు దిస్ ఈ అంటే మామాఎర్త్ విటమిన్ సి బాడీ లోషన్, దీనిలో మెయిన్ మెన్షన్ చేసేసారు విటమిన్ సి ఉండిద్ది అని. దీనిలో మనకి మెయిన్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే విటమిన్ సి, హనీ, షీ బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది అనమాట. సో ఇట్ కీప్స్ అస్ హైడ్రేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్స్ కూడా వెళ్తాయి. వచ్చేసరికి ఏంటి అంటే నాన్ గ్రీజీ ఫార్మ్లా, అస్సలు గ్రీజీగా ఉండదు మీకు అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ బాగా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అదే కనుక మీరు ఉప్టన్కి వస్తే ఇది ఏంటి అంటే లైక్ బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాను అండ్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే దీన్ని ప్రిఫర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. లైక్ మీరు కొన్న పర్చేస్ నుంచి వాళ్ళు ఒక ప్లాంటేషన్ అన్నది చేస్తారనమాట గ్రీనరీ. దాన్ని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదేంటి అంటే కెమికల్ ఫ్రీ ఉంటాయి అండ్ ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్. అండ్ ఆల్సో మనకి తెలిసింది ఏంటి మామాఎర్త్ ఈజ్ ప్లాస్టిక్ పాజిటివ్. వాళ్ళు యూస్ చేసేదానికన్నా కూడా వాళ్ళు రీసైక్లింగ్ ఎక్కువ చేస్తారు. సో ఇవి అయితే ఇవాళ 2 ప్రోడక్ట్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది అన్నది
కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సో ఇప్పుడు కనుక మనం రెడీ అవ్వలేదనుకో ఇంకా ఫుల్ లేట్ అయిపోతాం అనమాట. సో మనం వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఆఫ్ కోర్స్ టెంపుల్కి వెళ్తున్నామంటే కుర్తీ వేసుకోవాలి కదా. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ మై కుర్తీ అండ్ ఆల్ ఆ కుర్తీ వచ్చేసరికి ట్రెండ్స్లో తీసుకున్నాం. మీరు నా ట్రెండ్స్ షాపింగ్ హాల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో ఇన్ కేస్ ఆ వీడియో చూడలేదు అంటే కింద లింక్లో ఇచ్చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, ఒకసారి చూసేసేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఇవాళ వ్లాగ్ చూసేద్దామా? లెట్స్ గో. అండ్ ఫస్ట్ డిక్లైమర్ వచ్చి కొంచెం వాల్యూమ్ పైకి అప్ చేసుకోండి, ఎందుకంటే మైక్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. మేము అయితే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. లైక్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, అరౌండ్ 6కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అయితే. సో నేను రెడీ అయిపోయా, మమ్మీ డాడీ నేను అనమాట. అండ్ విజయవాడ దాటేసేయాలి, గుంటూరు అటువైపు వెళ్ళాలన్నమాట, చిలకలపూడి అటు సైడ్కి వెళ్ళాలి. సో ఇంకా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అండ్ ఆబ్వియస్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ కూర్చున్నాను. ఇంకా జర్నీ అంతా ఆల్మోస్ట్ 1.5 hour అలా ఉంది జర్నీ. అంటే మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏమీ లేదు, బట్ ఇన్ కేస్ ట్రాఫిక్ ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే 2 hours పట్టింది మాకు జర్నీ. అండ్ ఇదేంటి అంటే మనం హైవే మీద వెళ్తూ ఉంటాం కదా, సో అక్కడ అనమాట నార్మల్గా తీసా. అండ్ ఇంకా దారిలో మనకి ఇలా ఆంజనేయ స్వామి బొమ్మ ఇవన్నీ వస్తున్నాయి విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే. అండ్ విజయవాడ నుంచి ఏంటి అంటే జస్ట్ మీకు 1.5 hour to 2 hours డిస్టెన్స్లోనే ఉంటుంది, మరీ అంత డిస్టెన్స్ ఏమీ కాదు. సో ఒకసారి అయినా సరే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో మీరు ఇక్కడికి దగ్గరకు వచ్చేసిన తర్వాత చూడండి, ఇది మెయిన్గా కింద అనమాట. సో ఇక్కడ నుంచి కోటప్ప కొండ అన్నది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, అక్కడ నుంచి మనం డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. సో కార్స్ కానీ బండెలు బస్సెస్ ఏదైనా సరే కొండపైకి వెళ్ళిపోతాం. సో అయిపోయింది, వెళ్ళాము. అండ్ డాడీ నేను మమ్మీ ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ దర్శనం ఎంత టైం పడుతుంది అన్నది ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదండి. ఒక్కొక్కసారి చాలా రష్గా ఉంటారు అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే అసలు అంత రష్ ఏమీ ఉండదు. సో మాస్క్ మ్యాండేటరీ కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నేను కూడా మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి కావాలి అంటే పైకి మీకు లిఫ్ట్స్ కూడా ఉంటాయండి, ఎవరైనా ఎక్కలేదు అంటే మీకు ఈజీగా ఒక 20 మెట్లు అలా ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి లోపల టెంపుల్కి. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కావాలి అంటే లిఫ్ట్ ఎక్కేసేసి డైరెక్ట్గా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అది వరకు అయితే మేము నార్మల్గా అంతా కుక్ చేసుకుని తెచ్చేసుకున్నాం. ఇప్పుడు అయితే నార్మల్గా ఒక 2 to 3 హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే టిఫిన్కి కానీ వీటికి కానీ మీరేం పర్టికులర్గా ప్యాక్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. అది వరకు అయితే ఉండేవి కాదు, అందుకని ఈసారి మేము మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళాం. లైక్ చెప్పా కదా మమ్మీ మొత్తం ప్రిపేర్ చేశారు అని చెప్పి. సో ఈసారి ఏంటి అంటే లైక్ చిన్న చిన్న హోటల్స్ పెట్టారు అండ్ ఫైన్ బాగానే ఉన్నాయి. అండ్ మీరు కావాలి అంటే మీవి కొబ్బరికాయ ఇవన్నీ మీరు తెచ్చుకోవచ్చు. ఇక్కడ కొంచెం హై కాస్టే చెప్తున్నారు, అంటే వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ అయితే మేము అభిషేకం చేయించుకున్నాం అనమాట. అభిషేకం టికెట్ వచ్చి కపుల్కి 500 అండి, అండ్ ఎక్స్ట్రా వెళ్ళాలి అంటే 200 చెప్తున్నారు. అండ్ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు. అండ్ మనం అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా మనకి కింద అవైలబుల్ ఉంటాయి, బట్ ప్రిఫరబుల్ ఏంటి అంటే లైక్ పాలు, తేనె, షుగర్ ఇవన్నీ మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం అక్కడ టెంపుల్ చూసిన తర్వాత జస్ట్ పైకి ఇంకొన్ని మెట్లు ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు శివుడిది ఇలా విగ్రహం లాగా ఉంది ఒకటి, అండ్ మొత్తం కొండలు ఉంటాయి చుట్టూతా, సీనరీ అంతా కూడా బాగుంటుంది. అండ్ కోతులు అయితే విపరీతంగా లాక్కెళ్ళిపోతూ ఉంటాయండి. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట. అండ్ ఇలా పైకి వెళ్ళగానే ఇక్కడ మనకి నాగేంద్ర స్వామిది ఇలా పుట్ట వచ్చింది. సో నార్మల్గా జనాలందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అండ్ అక్కడ చిన్న హుండీ కూడా ఉంది. దాని తర్వాత మేము కిందకు వచ్చేసాం. ఈ లోప పైన షెడ్స్లా ఉంటే అక్కడ మంకీస్ ఫుల్ తిరుగుతున్నాయి అనమాట. అదేమన్నా పడుతుందా లేకపోతే ఏమన్నా వేసేస్తాయా అన్న డౌట్తో సో అలా వచ్చి చూస్తున్నాను నేనైతే. అండ్ అక్కడ ఆగాము, ఇంకా వ్యూ ఉంది బాగా కనపడుతుంది అని చెప్పి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో మనం నాగేంద్ర స్వామి దానికి పైకి వచ్చాం కదా. అండ్ ఇక్కడ పక్కన మీకు అంటే పిక్స్ దిగడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. అయితే అందులో దీన్ని అయితే స్వయంభూ అంటున్నారండి. ఇక్కడికి దానికి చాలా స్టోరీస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్లో చూడండి కొన్ని స్టోరీస్, అండ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ కొంతమంది పొంగళ్ళు పెట్టుకుంటున్నారు, లైక్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. హోమాలు ఇవి కూడా చేస్తారు, కానీ నాకు వాటి గురించి అంత డీటెయిల్స్ తెలీదు. సో లిఫ్ట్స్ అయితే ఇక్కడికి వస్తాయండి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అటు సైడ్కి లిఫ్ట్స్ అన్నవి వస్తాయి. అండ్ ఇటు సైడ్ చెట్టు ఉంది. సో ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. సో మొత్తం గుడి అంతా ఉందన్నమాట. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో వ్యూ పాయింట్స్ కానీ ఫొటోస్కి ఇదంతా కూడా చాలా మంచిగా వస్తుంది.
అండ్ ఇది అయితే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బయట చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ ఇంకొంచెం ఒక 4-5 మెట్లు దిగితే ఇక్కడ గొల్లబామ్మ అమ్మవారిది ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడ ఏంటి అంటే బాగా చిలుక జోష్యాలు కూడా బాగా ఉన్నారు జనాలు చెప్పేవాళ్ళు. అండ్ దాని తర్వాత మేము కొండ దిగేస్తున్నాము. ఇంకా ఎర్లీగానే అయిపోయింది మాకు దర్శనం. అండ్ దిగే మధ్యలో చూడండి మీకు అక్కడ అమ్మవార్లు 3 అమ్మవార్లు కనిపెడుతున్నారు కదా, టర్న్ తిరుగుతూ ఉంటాం మన కొండకి. ఆ కొండకి టర్న్ తిరిగినప్పుడు అక్కడ ఒక విగ్రహం లాంటిదో చిన్న స్పాట్ లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఓన్ వెహికల్ అయితే అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడేమో క్రొకొడైల్ ఉంది చూడండి. సో మనం ఓన్ వెహికల్ అయితే ఇక్కడ కావాలి అంటే అక్కడ ఆగచ్చు. సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటిది అంటే పార్క్. సో ఈ పార్క్ ఎంట్రీ 20 రూపీస్ ఉందండి పర్సన్కి. కంపల్సరీ ఇక్కడికి వెళ్తే కనుక ఈ పార్క్ని ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇదిగో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఫిషెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. పార్క్ చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం నడవడానికి ఓపిక కూడా కావాలి. బట్ ఏంటి అంటే వర్త్ సేయింగ్, బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఒక స్టోరీ లాగా పెట్టారు, ఇదంతా కూడాను చాలా బాగుంది. అండ్ ఇంకో ఇటు పక్కకు వెళ్తే ఏంటి అంటే ఆ ఊరిది లైక్ వాళ్ళ ట్రైబ్స్ది వాటన్నిటిది ఒక స్టోరీ లాగా ఒక చిన్న రూమ్లో మొత్తం క్లియర్గా పెట్టారు. ఇక్కడ వాళ్ళు చెట్లుని ఎలా కాపాడుతారు అన్నట్లుగా పెట్టారనమాట. సో ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఫస్ట్ ఫిషెస్ ఉంటాయి. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆల్మోస్ట్ ర్యాబిట్స్ కానివ్వండి, ప్యారెట్స్, లవ్ బర్డ్స్ అన్నిటినీ కవర్ చేస్తారు ఇక్కడైతే. సో మీరు వెళ్ళే దారిలో చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే ఫిషెస్ అనమాట, వీటివి ఆ ఫిష్ ఉంది, దానిపైన అది ఏం ఫిష్ అన్నది నేమ్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ ఏంటి అంటే చూడడానికి బాగుంటాయి అనమాట. సో ఇదేంటి అంటే గోరా ఫిష్. సో దేనికి దానికి నేమ్ ఉందన్నమాట, పిరానా ఫిష్ అని. అసలు భలే భలే ఉన్నాయి ఇవన్నీ. అయితే ఒకసారి మీరు లైన్గా చూసేసేయండి. ఇంకా అలా వాక్వేలో కొంచెం నడుచుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయండి. సో మేమైతే ఏం ఫుడ్ పట్టుకు వెళ్ళలేదు లోపలికి, ఎలా ఉండిద్దో లేదో మాకు తెలియదు అని చెప్పి. బట్ అవైతే మేము ఏమైనా ఫుడ్ పెడతామేమోనని చెప్పి అన్నీ వచ్చేసాయి. సో క్యారెట్స్ అట్లాంటివి ఏమైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే యూ కెన్ టేక్. చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. బట్ మొత్తం మెసేజ్ కట్టేసి ఉన్నాయి. సో మీకు క్లారిటీగా కూడా అంత కనిపించకపోవచ్చు, బట్ అక్కడికి వెళ్తే మీకు విజిబిలిటీ అంతా బాగానే ఉంటుంది. సో అలా వాకింగ్ అనమాట, కొంత దూరం వాక్ చేయాలి ఆ గ్రీనరీ ఆ పార్కింగ్లో. సో ఆ లోపల ఇంకొకటి ఏదో ఉంది చూడండి, దాన్ని ఏమేదో పెట్టారు అక్కడ. సో అంటే వింత వింతగా ఉన్నాయి పావురాలు. కొన్ని మనకి తెలిసినవి ఉన్నాయి, కొన్ని మనకు అసలు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. బట్ ఏంటి అంటే చూడ్డానికి ఒకసారి బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. సో అందుకని కంపల్సరీ వెళ్ళాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే వెళ్ళాము, అప్పుడైతే ఒక వైట్ నెమ్లీ కూడా ఉండేది. సో ఈసారి అయితే ఆ వైట్ నెమ్లీ లేదు, బట్ ఇక్కడ కూడా చాలా నెమ్లీలు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి సమ్ వేరే స్టేట్ నుంచో ఏమో వస్తాయంటండి, లైక్ ఏదో వలస పక్షులు అని అంటారు కదా, ఆ టైప్లో ఉంటాయి. కొంగల్లానే ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్
వలస పక్షుల టైప్లో అనమాట. అవి అయితే అసలు కామ్గా ఉన్నాయి. వాటికి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారనమాట. బట్ అసలు ఒక్కసారి అరవటం కూడా చేయలేదు, చాలా కామ్గా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి నెమలీలు అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఉన్నాయి అక్కడ. సో అలా రౌండ్ వేసుకుంటూ వచ్చేసాం. లాస్ట్లో అయితే నెమలీలు ఉన్నాయి అండ్ మధ్యలో మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అని చెప్పి క్లియర్గా చూపించలేదు నేనైతే. సో చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి అండ్ ఏవో సమ్ పక్షులు లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అలా మళ్ళీ వాక్ చేసుకుంటూ వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ తిరగడానికి మీకు ఈజీగా 40 minutes పట్టిద్ది మీరు స్లోగా తిరగాలి అనుకుంటే కనుక. అండ్ ఇక్కడ ఇంకొక మంకీ ఉంది, అది చూసి కీకి అని అరుస్తుంది అనమాట అందరినీ, లైక్ చింపాంజీ. సో అరుస్తుంది. సో మేము వీడియో తీస్తున్నా, డాడీ ఏదన్నా అంటున్నా కూడా అరుస్తుంది అదైతే. అండ్ ఇక్కడ చూడండి, ఈ నెమలి పైకి ఎక్కేసింది అనమాట అది ఓన్గా. సో బాగున్నాయి ఇక్కడ నెమలీలు చూడడానికి అయితే అసలు. అండ్ డాడీ జస్ట్ అట్లా వెళ్తున్నారు. అండ్ దాని తర్వాత నెమలీలు చూస్తే ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. బట్ ఏంటి అంటే ఇన్ని నెమలీలు ఉన్నాయి, ఒక్కటికైనా ఇప్పిద్ది, లైక్ దాని బ్యాగ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తుందేమో పించమో అని చూసా కానీ లేదు. ఒకటి హాఫ్ ఓపెన్ చేసింది, దాన్ని లాస్ట్లో పెట్టాను చూడండి. బట్ ఏంటి అంటే ఫుల్గా అయితే ఏది ఓపెన్ చేయలేదు. అవి అలా తిరుగుతున్నాయి అనమాట, రౌండ్ రౌండ్గా. ఒక వైట్ది ఉండాలి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అది దాని పింఛం మొత్తం ఓపెన్ కూడా చేసింది, కానీ ఈసారి అయితే ఏది ఓపెన్ చేయలే. బట్ దాని కలర్ కూడా అంత వైబ్రెంట్గా కనిపిస్తున్నాయో, చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి. సో కిడ్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఇంకా మ్యాండేటరీగా వెళ్ళాల్సిందే ఇటు సైడ్కి అయితే, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా ఇవన్నీ కూడాను. ఇక్కడైతే ఈ నెమలి కొంచెం ఓపెన్ చేసింది కానీ దాన్ని ఇక తర్వాత మళ్ళీ మొత్తం పించమంతా క్లోజ్ చేసేస్తుంది. సో ఇక ఓపెన్ చేయట్లేదు అని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక ఇక్కడ ఏంటి అంటే వాటరింగ్ ఏదో ఉంది కానీ ప్రజెంట్ అయితే అవి ఏమీ వర్కింగ్లో లేవు. అండ్ దాని పక్కనే చిన్న పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సో ఇవి అన్నీ చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.